మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ రెండో రోజు కస్టడీ పూర్తయింది. 6 గంటల పాటు విచారించిన ఏసీబీ అధికారులు ఆయన ఇంట్లో దొరికిన డాక్యుమెంట్లపై ఆరా తీశారు. పలు బ్యాంకు లాకర్లను పరిశీలించారు. అయితే ఆ వివరాలు గోప్యంగా ఉంచుతున్నారు. శివబాలకృష్ణకు చెందిన 4 లాకర్లలో దొరికిన డీటెయిల్స్ తో పాటు ఆయన బినామీలు వివిధ సంస్థల్లో పెట్టుబడులపై అధికారులు ఆరా తీశారు. ఇల్లీగల్ లేవనెత్తట్లకు ఇచ్చిన అనుమతులు, టెక్నికల్ పర్మిషన్లు, రియల్ ఎస్టేట్ సంస్థలకి జరిగిన ప్రయోజనంపైన శివబాలకృష్ణను ప్రశ్నించారు. 2 ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీల సంబంధాలపైన విచారణ చేశారు. శివబాలకృష్ణ బినామీలుగా భావిస్తున్న సత్య, మూర్తితో సంబంధాలపై ఆరా తీశారు. సార్ మీ రైట్స్ వాళ్ళు సహకరిస్తున్నాడా బాలకృష్ణ? అది కూడా మాట్లాడుతున్నాము. వచ్చాయి ఆరోపణలు, అవి వచ్చాయి అవినీతి ఆరోపణలు. వాటిపైన ఎంక్వైరీ చేసి వీఆర్ డూయింగ్ ఇట్. అవన్నీ మేము త్వరలోనే మీకు చెప్తాము. ఇంకొక 1 అవర్ వెయిట్ చేయండి. బ్యాంక్ లాకర్స్ ఏమైనా గుర్తించడం జరిగిందా? అవే మీకు ఒక 1 అవర్ లో డీటెయిల్స్ ఇస్తాము. ఓకే, ప్లీజ్ జస్ట్ వెయిట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందిస్తారు ఫోన్ ఇన్ లో. రాణా, చెప్పండి. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ రెండో రోజు కస్టడీ పూర్తయిందని తెలుస్తోంది. 6 గంటల పాటు విచారించిన ఏసీపీ అధికారులు ఆయన ఇంట్లో దొరికిన డాక్యుమెంట్లపై ఆరా తీశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రాణా? అశ్విని, మొదటి రోజు 7 గంటలు, ఇవాళ రెండో రోజు కాబట్టి 6 గంటల పాటు ఏసీపీ అధికారులు విచారించారు. విచారణ అనంతరం కూడా చింతలగూడ జైలుకి ఆయన్ని తరలించినటువంటి పరిస్థితి. శివబాలకృష్ణతో దొరికిన డాక్యుమెంట్లపై కూడా అవన్నీ కూడా ఆయన ముందు ఉంచారు. ఉంచిన తర్వాత దీనిపైన క్వశ్చన్స్ వేశారు. ఇది ఎక్కడి నుంచి మీరు సర్వీస్ వచ్చినప్పుడు ఇంత భారీ విలువైనటువంటి ఆస్తులు మీరు ఎలా కలిగి ఉన్నారు, మీకు ఇన్కమ్ సోర్సెస్ ఏంటనేది కూడా అడిగినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు పలు బ్యాంకు లాకర్లు కూడా ఆయన చెంచలు కూడా జైలు నుంచి తీసుకొచ్చిన తర్వాత వెంటనే డైరెక్ట్ బ్యాంకుల దగ్గరికి వెళ్ళారు. బ్యాంకు లాకర్స్ ని అక్కడ ఆయన సమక్షంలోనే పరిశీలించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఈ బ్యాంక్ లాకర్లకు సంబంధించిన వివరాలు ఏ బ్యాంకుకు ఏంటి అనేది కూడా వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచారు. ఉంచిన తర్వాత ఎందుకంటే ఇప్పుడు లీక్ అయితే ఈ కేసుతో ఇంటర్లింక్ అయినటువంటి వ్యక్తులు ఎవరవుతున్నారు, ఈయనకు సన్నిహితంగా మెలిగినటువంటి వ్యక్తులు ఎవరవుతున్నారు, వారందరూ కూడా అలర్ట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో దాని దగ్గరికి అన్ని వివరాలు కూడా చాలా గోప్యంగానే ఏసీపీ అధికారులు పెడుతున్నటువంటి పరిస్థితి. దాంతో పాటు ఇప్పటికే 4 బ్యాంకు లాకర్లు, బినామీల పెట్టుబడులపై కూడా పూర్తి స్థాయిలో వారికి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ చేస్తున్నారు. దాదాపు నిన్న 7 గంటల పాటు విచారించినప్పుడు కూడా ఇలాంటి ప్రశ్నలే చేశారు. దాంతో పాటు 50 సంబంధించిన ప్రాపర్టీస్ పైన కూడా వారు ఈ యొక్క ప్రశ్నల వర్షం అనేది కురిపించడం కనపడుతుంది. దాంతో పాటు ప్రధానంగా ఇల్లీగల్ లేఅవుట్ అనుమతులతో పాటు టెక్నికల్ అనుమతులు, రియల్ ఎస్టేట్ సంస్థలకి ఈ పర్మిషన్స్ మీరు ఏ బేసిస్ లో తీసుకుని మీరు ఇచ్చారు, దాంట్లో కొన్ని అక్రమంగా లేఅవుట్లు కూడా వెళ్తాయి కాబట్టి మీరు ఏ ప్రామాణికంగా మీరు ఇలాంటి అనుమతులు ఇచ్చారంటూ కూడా క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనివల్ల మీరు భారీ స్థాయిలో లాభపడ్డారనేది కూడా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ సంవత్సరం ఎవిడెన్స్ కూడా ఇవ్వడానికి కూడా ఆ ఎవిడెన్స్ ముందు పెట్టినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు ఆయన 8 సంవత్సరాల నుంచి ఆయన బ్యాంకు అకౌంట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు ఆయన జీతంతో పాటు ఆయన ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, దాంతో పాటు ఆయన ఫోన్ కి సంబంధించిన కాల్ రికార్డ్స్ కరెక్ట్ గా ఎవరితో ఎక్కువగా మాట్లాడతారన్నదంతా కూడా అనేక కోణాల్లో కూడా వారు విచారించారు. కాబట్టి అవన్నీ కూడా ఇవాళ అక్కడ పెట్టి ఆయన ముందు ముంచి క్వశ్చన్ చేసినట్టుగా మనకు సమాచారం వస్తుంది. అయితే ఈ శివబాలకృష్ణ బినామీలుగా ఇవాళ ఎవరైతే చెప్తున్నారో సత్య గాని, మూర్తి గాని, వీరు చాలా కీలకంగా ఉన్నారు. వీరు ఆస్తుల పెరుగుదలలో కూడా ఆయన చాలా కీలకంగా ఉన్నాడనేసి కూడా చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతో పాటు ఇప్పటి వరకు కూడా 13-14 గంటల పాటు కూడా ఈ శివబాలకృష్ణని క్వశ్చన్లో తీసుకొని విచారించారు. కాబట్టి ఇవాళ అయితే రెండో రోజు ముగిసింది. రేపు మరొకసారి ఆయన్ని కస్టడీకి తీసుకుని విచారించబోతున్నారు. రేపు కూడా బ్యాంకు తీసుకెళ్లి ఆయన లాకర్స్ ని, డాక్యుమెంట్స్ అంతా కూడా పరిశీలించబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఖచ్చితంగా కూడా ఈ కేసులో అనేక మంది కీలకమైనటువంటి రాజకీయ నాయకులతో పాటు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా, మాజీ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా దీనికి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని కూడా అనేక కథనాలు వస్తున్న నేపథ్యంలో దాంతో పాటు ఈ సోమేష్ కుమార్ కి, శివబాలకృష్ణకు ఉన్నటువంటి సంబంధాలపై కూడా పోలీసు అధికారులు బయటకు తీసే పనిలో ఉన్నారు. దాని తగ్గట్టుగానే వారు క్వశ్చన్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. థ్యాంక్ యూ రాణా.